మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చన్నంగా తయారైంది ప్రభుత్వ అధికారుల నిర్వాకం. ఉన్నతాధికారులు పెద్ద పెద్ద గన్లను బడాబాబులకు దోచిపెడితే తామేం తక్కువ తినలేదన్నట్లు బడుగుల భూములను ప్రైవేటు వ్యక్తికి కట్టబెట్టారు తూర్పుగోదావరి జిల్లా గనుల శాఖ అధికారులు. హద్దులు దాటి కొండలను పిండి చేస్తున్నా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొండగుంటూరులో దాదాపు 35 ఎకరాల భూమిని దశాబ్దాల క్రితం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దళితులకు ఇచ్చారు. అక్కడ వివిధ రకాల మొక్కలు నాటి వారు జీవనోపాధి పొందుతున్నారు. మామూళ్లకు అలవాటు పడిన గనుల శాఖ అధికారులు 1985లో ఈ భూమిని ఓ ప్రైవేట్ వ్యక్తికి లీజుకిచ్చారు. దళిత సంఘాలు అభ్యంతరం చెప్పినా పట్టించుకోలేదు. 2008లో మరోమారు 20 ఏళ్లకు లీజు గడువు పొడిగించారు. ఇక్కడ ఎలాంటి గనుల తవ్వకానికి అనుమతి వద్దంటూ స్థానిక తహసీల్దార్ విజ్ఞప్తి చేసినా గనుల శాఖ అధికారులు పట్టించుకోలేదు. మేము ఎస్సీలో అండి మాలమాదిగలం. మాకు 76 సంవత్సరాలు ఇందిరమ్మ 20 సూత్రాల పథకం ఎమర్జెన్సీలో మాకు 32 ఎకరాలు మాకు లీజుగా ఇచ్చారు. ఇందులో 42 కుంకుడు చెట్లు, ఎలక చెట్లు తదితర వనరులు ఉండేవి. మేము దాన్ని పండించుకుని జీవనోపాధి చేసేవాళ్ళం. అలాగైతే ఇలాగే నడుస్తూ ఉండేటప్పుడు 85లో ఒక మైనింగ్ ఇవ్వడం జరిగింది సంఘం సత్యరావు అని అతనికి. అతనేమో ఈ చెట్లన్నీ పడగొట్టేశాడు. మాకున్న బతుకుదూరం పాడు చేశాడు. అప్పట్లో పూర్వం పెద్దలు తెచ్చిందండి. ఇప్పుడు 200 మంది దాకా ఉన్నారండి. ఇది అందరూ కూడా మాకు సమానంగా పంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అందరూ లేని వాళ్ళు సార్, అందరూ కూడా సాగు చేసుకుంటే ఏదో చెట్లు మొక్కలన్నీ పెంచుకుని దాంట్లో జీవనోపాధిగా చేసుకుంటా ఉండాలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మాకు ఏదో లోన్ స్కీమ్ బోర్లు వేసుకుని దాన్ని సాగు చేసుకునేలాగా మాకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నామండి. ఆ కష్టపడి మేము తెచ్చినందుకు 2 బోర్లు ఎస్సీ వారు అది ఎవరు కాకినాడ ఆరు వచ్చారండి, చూసుకున్నారండి. చూసుకుని మన 2 బోర్లు మీకు శాంతి అయిందని చెప్పారండి. ఇంకక్కడి నుంచి ఈ ప్రత్యేకంగా ఈ సత్యరావు కట్టుకున్నాక నాకు చదువు సంగీతం లేదండి. ఏంటండి బాబు ఇది జరుగుతుందని అక్కడ ఆరి దగ్గరికి వెళ్ళాం కానీ మా వల్ల ఏం పని జరగలేదండి. బడుగు బలహీన వర్గాలు దక్కాల్సిన ఈ ప్రభుత్వ భూమి లీజులు అధికారులతో భూస్వాములు పెత్తందారులు కుమ్ముక్కై బడుగు బలహీన వర్గాలను రోడ్డును పడేసేసి ఈ రోజు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కూడా గండికొట్టి ఈ రోజు బడుగు బలహీన వర్గాలను మోసం చేశారు. ఈ భూముల్లో ఎలాంటి తవ్వకాలు జరపకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. ఇప్పటికే 100 లారీల మట్టిని తరలించేశారు. ఇచ్చిన భూమి పరిధి దాటి మట్టిని తవ్వేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నామమాత్రపు రుసుము సైతం చెల్లించడం లేదని సమాచారం. గనుల లీజుల వ్యవహారంలో పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నాయి మన ప్రభుత్వాలు. కొన్ని దశాబ్దాల క్రితం పేదలకు చెందాల్సిన ఈ భూమిలో వారు సాగు చేసుకుంటున్న భూమిలో ఇప్పుడు అక్రమార్కులు గనుల తవ్వకాలు చేపట్టారు. దీనికి రెవెన్యూ గనుల శాఖ అధికారులు వత్తాసు పలకడంతో తమ భూములను ఏ విధంగా కాపాడుకోవాలో తెలియడం లేదు. తూర్పుగోదావరి జిల్లా నుంచి కెమెరామెన్ రమేష్తో ఎస్ బాబు, ఈటీవీ న్యూస్.